హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్సన్ ఛానల్. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సాంబార్. ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇందులో కందిపప్పును తీసుకోండి. వెల్లుల్లిని కూడా తీసుకొని ఇందులో వాటర్ అనేది యాడ్ చేసి ఈ కందిపప్పుని కడగండి. ఇలా కందిపప్పు అంతా కడిగేసాక ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. ఒక 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు దాన్ని అలాగే ఉంచండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి ఆ పప్పునంతా మెత్తగా స్మాష్ అయ్యేలాగా చేసుకోండి. ఇలా పప్పు అంతా మెత్తగా అయ్యాక ఇందులో మనం బీన్స్ని అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బీన్స్ సాంబార్ చేస్తున్నాను కాబట్టి బీన్స్ని యాడ్ చేసుకున్నా. మీకు మునక్కాయ కావాలంటే మునక్కాయని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. వాటర్లో నానపెట్టుకున్న చింతపండు ఒక వాటర్ని ఇందులో యాడ్ చేయండి. ఆ చింతకాయ సైజ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని పెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది యాడ్ చేశాక ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు మళ్ళీ వాటర్ని యాడ్ చేయండి. తర్వాత గరిటెతో ఒకసారి మొత్తాన్ని నీట్గా తిప్పేయండి. ఇందులో హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేయండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేయండి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ కంటెంట్ మీకు ఏమైనా తక్కువ అయింటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని తిప్పేసి ఇందులో సాంబార్ పౌడర్ని అనేది యాడ్ చేయండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టండి. సాంబార్ ఉడికేలోగా మనం తిరువాతని వేసి పెట్టుకుందాం. 1 ప్యాన్ తీసుకోండి. అందులో కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకుని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అనేవి కాస్త లైట్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక సాంబార్ పెట్టుకున్నాం కదా, 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకున్నాక ఈ తిరువాతని ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ వరకు దాన్ని హీట్ చేయండి. అంతే, సూపర్గా ఉండే సాంబార్ రెడీ. అన్నం, సాంబార్, అప్పడం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.